ప్రైజ్ ది లార్డ్. ప్రభునేసు నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లులను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను. ప్రియదేవునికి బిడలారా, ఈ ఉదయకాశములో మనము ఈ యొక్క అద్భుతమైన విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రశ్నించిన ఆ ప్రశ్న, దానికి సమాధానం యేసుప్రభువు వారు తెలియజేశారు. నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుమని. ఆ మాటను పట్టుకొని పేతురు అంటున్నాడు, అయ్యా, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కలిగినవన్నీ కూడా విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాలని మీరు తెలియచేశారు కదా, మరి అవన్నీ మేము విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. వాస్తవానికి పేతురుకున్న బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, తన తండ్రి సెనడ్రిన్ సభలో ఆయన ఒక సభ్యుడు, బాగా ఆస్తిపరుడు. గలిలయ సముద్రములో బెత్సైదా ప్రాంతములో అనేక మంది పనివాళ్ళు తమ వలలను తమ తెప్పల దగ్గర పని చేసేటటువంటి వారు ఉన్నారు. ఆ వలలు తెప్పల పనిలో నిమగ్నమై ఈయన చదువు సంగీతము లేకుండా ఆ సముద్రంలో తను కష్టపడ్డమే తన జీవనం అని చెప్పి ఎంచినవాడు. కనుక తన జీవితం అంతం కూడాను సంపదన, ఆ గలిలయ సముద్రంలో చేపలు వేటాడడం, ఇదే తన వృత్తిగా పెట్టుకున్నాడు. యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఆయన సంచరించినప్పుడు చేపలు పడుతున్నటువంటి వారిని చూచి, ఆ రోజు చేపలు ఏమి పడాల, వారు నిరాశగా ఉన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు కొంచెం కుడివైపు వెళ్ళి వల వేయండి అని. విపరీతమైన చేపలు పడితే వారు ఎంతగానో ఆనందించారు. అయితే యేసుప్రభువు వారు అన్నారు, ఈ చేపలు పడడం బట్టి మీరు సంతోషిస్తున్నారే కానీ నన్ను వెంబడించండి, మీకు మనుషులను పట్టి జాలరుగా చేస్తానని ప్రభు తెలియచేశారు. ఆ మాటను బట్టి పేతురు, ఆంద్రియ, యాకోబు, యోహాను వారు యేసును వెంబడించడం ప్రారంభం చేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించిన వారికి ఏమి ప్రయోజనము అన్న ప్రశ్నకు యేసే ఎంత చక్కటి సమాధానం ఇస్తున్నారో ఈ యొక్క వచనాల్లో మనం ధ్యానిద్దాం. చాలామంది ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తూ ఉంటారు. వారి గురించి లోకం ఏమంటుందంటే, పిచ్చోలు, దేవుడు అని సమస్తాన్ని పోగొట్టుకుంటున్నారు అంటారు. యేసు ప్రభు వారు ఇక్కడ ఎంత చక్కటి సమాధానం ఇస్తున్నారు చూడండి. అందుకు యేసు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇల్లునైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు యేసు నిమిత్తము సువార్త నిమిత్తము. ఈరోజు చాలామంది యేసు ప్రభు నమ్మినందుకు వారికి ఎటువంటి భాగాలు ఉండవు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులలో కూడాను కొన్ని గ్రామాలలో ఎంత దుర్భాగ్యమైన స్థితి వారు కనుపరుస్తున్నారంటే,
యేసు ప్రభును నమ్మి బాప్తిస్మం తీసుకొని క్రైస్తులైన వారికి రేషను లేదు, పెన్షన్ లేదు, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు లేదు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి అంటే బలాత్కారమైన మనుషులు. అది వాళ్ళ మరి తల్లిదండ్రులు గడించిన ఆస్తి కాదు. ఒక ప్రభుత్వం కింద ఉన్నప్పుడు, ఒక ఊర్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైతే విడుదల చేస్తుందో అందులో హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని అందరికీ ఎటువంటి భేదాలు కూడా అందరికీ సమానంగా వర్తించాలి. కానీ దానిని ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే అన్యాయంగా దేవుడు నమ్మినందుకు వారు కట్ చేస్తుంటే ఎంత గొప్ప విశ్వాసం అండి. క్రైస్తవులు మాకు ఆ రేషన్ లేకపోని, ఆ పెన్షన్ లేకపోని మాకు ప్రభుయే ముఖ్యమని దేవుని కొరకు త్యాగము చేసి జీవించేవారు లేకపోలేదు. అలాంటి వారి కొరకు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఒకళ్ళ ఊర్లో అన్నదమ్ములుండి అభ్యంతరంగా మారి, అక్క చెల్లెలుండి అభ్యంతరంగా మారి, తల్లిదండ్రులుండి అభ్యంతరంగా మారి, పిల్లలున్న ఒకవేళ వారికి రావాల్సిన భూములు ఒకరు రాకుండా ఆపేసిన అవన్నీ నా నిమిత్తం విడిచిపెట్టిన వారు దేవుని కొరకు ఎప్పుడైతే ఇలాంటి అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని లెక్క చేయక ప్రభుని వెంబడిస్తున్నారో 2 అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తున్నాడు, ఇహమందు పరమందు. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య నామము నిమిత్తము, యేసయ్య రాజ్యము నిమిత్తము క్రైస్తులు అయినందుకు ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని హింసిస్తున్నారా? 2 ఈ లోకంలో బ్లెస్సింగ్, పరలోకంలో కూడా మీకు బ్లెస్సింగ్స్ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును నమ్మినందుకు నీ ఆఫీసులో కానీ, మీ డిపార్ట్మెంట్లో కానీ, నీ గ్రామంలో కానీ, మీ బంధువుల్లో కానీ మిమ్మను హింసిస్తున్నటువంటి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకండి, నిరుత్సాహపడకండి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, హింసలతో పాటు నువ్వు ప్రభువును నమ్మినందుకు హింసించినటువంటి వ్యక్తుల మధ్య హింసలతో పాటు 100 దేవుడు నీకు దీవించబోతున్నాడు. ఒక అన్నదమ్ముడు ఇల్లుకు రావద్దు అంటాడు, కానీ 100 ఇల్లు నీ కొరకు తలుపులు తెరిచి, సిస్టర్ మా ఇంటికి రండి, బ్రదర్ మా ఇంటికి రండి అంటారు. 100 మంది అన్నదమ్ములు, 100 మంది అక్క చెల్లెలు, 100 మంది పిల్లలు, తల్లిదండ్రులు మనకు దొరుకుతున్నారు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి కుటుంబము వారి కుటుంబ సభ్యులుగా మనను చేర్చుకొని ప్రేమిస్తారు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెళుతున్న సంఘములో నువ్వు ప్రభువును నమ్మినటువంటి ఆ యొక్క నమ్మకాన్ని బట్టి నిన్ను ఎవరు వెలివేస్తున్నారా? ప్రభు ప్రేమను బట్టి వారు నిన్ను ప్రేమించి ఒక ఇంటి వల్లే మీరు కట్టబడుతూ ప్రేమాభిమానము, అనురాగముతో మెసిలేటటువంటి అనుభూతి కలిగి ఉన్నారా కారా? ఆలోచించండి. లోకంలో కొద్ది రోజులు మీకు హింసలు కలుగుతుంది, ప్రజలు మిమ్మల్ని దూషిస్తారు, క్రైస్తుడైనందుకు ఎన్నో మాటలు అంటారు. బాధపడకండి, వారనే మాటను బట్టి బాధపడకండి. ఎందుకంటే ఈ శ్రమలు రావడానికి, హింసలు రావడానికి యేసు నామమే కారణము, యేసే సువార్తయే కారణము. యేసును నమ్మారు, ఆయన సువార్త నమ్మారు కనుక లోకము ఒప్పుకోకుండా మీకు శ్రమలు పాలు చేస్తుంది. అయితే ఎవరైతే యేసునామములో శ్రమలు అనుభవిస్తున్నారో, హింసలు అనుభవిస్తున్నారో వారికి ఈ లోకములోనే 100 ఆశీర్వాదం ఉంటుంది, 100 దీవెన ఈ భూలోకంలోనే వారికి ప్రభువు కేటాయించి ఉన్నాడు. నా సోదరి సహోదరుడా, నువ్వు ఏ మాత్రం కూడా చింతపడక్కర్లా. 100 ఆశీర్వాదాలు అనేది ప్రభు నీ కొరకు సంసిద్ధపరిచి ఉన్నాడు. అంతేకాకుండా రాబో లోకమందు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూలోకంలో మన చుట్టూ ఉన్న మనుషులు చనిపోతే యేసును ఎరగని వారు, ఎందుకంటే
యేసు ప్రభువారు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి యొద్ద చేరలేరు. మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకములో. మన కొరకు బంగారపు పట్టణము ఆయన నిర్మించి ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రం అది సొంతం. ఈ భూలోకములో ఎన్నో భవనాలు మనం కట్టవచ్చు, గృహాలు కట్టవచ్చు, ఎంతో ఉన్నత స్థితి మనకు ఉన్నట్టుగా మనం సంతోషించవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మనం చేతులతో నిర్మించని అద్భుతమైన బంగారపు భవనాలు పరలోక రాజ్యంలో ప్రభు మనకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి రాబో లోకమందు మీకు నిత్య జీవము, అలాగే నిత్య రాజ్యము ఆయన మీకు అనుగ్రహించును అని ప్రభు ఈ వచనం ద్వారా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రభువును నమ్మినందుకు, ప్రభువును వెంబడిస్తున్నందుకు, సువార్త ప్రకారంగా జీవిస్తున్నందుకు ఎవరైనా హింసిస్తున్నారా? మిమ్మల్ని హింసలు పాలు చేస్తున్నారా? మాత్రం మీరు దిగులు పడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే దేవుడు అండర్ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఈ లోకంలో మీకు ఇవ్వబోతున్నాడు. వాళ్ళ కళ్ళ ముందే ప్రభు మిమ్మును ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఉన్నతమైన దీవెన మీకు సిద్ధపరిచి ఉంచున్నాడు. ఎందుకు అంటే అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని మనము ఎరుగుదుము. ఈరోజు మనకు హింసలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మనను ప్రేమించే ఆ మహిమగల యేసు ప్రభువారు మేలు కలుగుటకై అవన్నీ కూడా సమకూర్చి మన జీవితానికి ఆయన అనుగ్రహిస్తున్నాడు. కనుక శ్రమను చూసి కృంగిపోకూడదు. ఆ శ్రమల వెనకల ఉన్న సింహాసనమును, ఆశీర్వాదమును, మహిమగల కార్యములను చూచి ప్రభుకు మహిమపరిచే వారమై ఉన్నామని గుర్తుంచుకుందాం. ఈ లోకంలో దీవెనయే, పరలోకంలో కూడా మనకు దీవెనయే. అలాగే మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని నేను చాలామంది మేము ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నాం, మా బతుకు ఇలా ఉంది అని చెప్పి అంటుంటారు. కాదు, ప్రభువును నమ్మినటువంటి ఏ ఒక్కరైనా కొత్త పాత అనేది కాదు. చాలామంది ముందు నమ్ముకున్న వాళ్ళందరూ కడపటికి వెళ్ళిపోతున్నారు, చివరికి వెళ్ళిపోతున్నారు, ఆత్మీయతల్లో ఒకవేళ శిథిలమైపోతున్నారు. నూతనంగా ఎవరైతే నమ్ముకుంటున్నారో, కడపటిగా ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరో వారు మొదటి వారు అయిపోతున్నారు. వీళ్ళకి ఏం తెలుసు, కొత్తగా నమ్ముకున్నారు, మాకందరికీ తెలుసు అనుకున్నవారు వారు వెనక్కి త్రోసివేయబడుతున్నారు, దీవెన కోల్పోతున్నారు, దైవరాజ్యానికి వారు పోగొట్టుకుంటున్నారు. కానీ నూతనంగా నమ్ముకొని నూతనంగా ప్రభును వెంబడిస్తున్నటువంటి వారిలో నువ్వు ఉన్నావా? నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో కడపట్టి నువ్వు ప్రభుని నమ్ముకొని ఉంటే మొదటి వారుగా నువ్వు ఆ మొదటి వరుసలో నిలబడతావు. దేవుడు అంతటి గొప్ప భాగ్యము నీకు అనుగ్రహించునుగాక. మనము తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ దినం విన్న వాక్య ప్రకారంగా ధనాన్ని ప్రేమించి, జనాన్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి ప్రభువా మీ యొద్ద నుంచి దూరం అయిపోతే సమస్తం మేము పోగొట్టుకుంటాం. అయితే మీ నిమిత్తము ఈ లోకంలో సంపదన కానీ విడిచిపెట్టి మిమ్మునే వెంబడిస్తే ఇహలోకంలో 100 ఆశీర్వాదములు, పరలోకంలో నిత్య జీవము, పరలోక రాజ్యంలో ఉన్న సమస్త ఆశీర్వాదానికి వారసత్వం పొందగలమని అద్భుతమైన మాటలు మీరు మాకు నేర్పించారు. ఈ మాటలు ఈరోజు విన్న ప్రతి బిడ్డల జీవితానికి స్థిరపరచండి. ఈ వాక్యం బట్టి జీవించే భాగ్యం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.